సంపాదన, డబ్బు, ఆస్తి అన్నీ కావాలి పిల్లలకి. కానీ వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ఇక వాళ్ళకి పనికిరారు, వాళ్ళ ద్వారా ఉపయోగం లేదనుకున్నప్పుడు, ఒకప్పుడు నీవు పడిపోతున్నప్పుడు, పిల్లలు పడిపోతున్నప్పుడు ఎవరి చెయ్యి ఆదుకుంటుంది పిల్లల్ని? చెప్పండి. తల్లి చెయ్యి ఆదుకుంటుంది, తండ్రి చెయ్యి ఆదుకుంటుంది. వాళ్ళు బలహీనంగా, చంటి బిడ్డలు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆదుకున్న చేతులు తల్లి చెయ్యి, తండ్రి చెయ్యి. కానీ ఆ తల్లిదండ్రుల చేతులు బలహీనమైనప్పుడు ఆదుకోవాల్సింది ఎవరు? పిల్లలు ఆదుకోవాలి కదండి. కానీ అది జరగని పరిస్థితి. ఎందుకంటే ఇక వీళ్ళు పనికిరారు, వీళ్ళు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి, వీళ్ళు ఎప్పుడు పోతారు, ఎప్పుడు చనిపోతారని ఎదురు చూసే పిల్లలు కూడా లేకపోలేదు. సమాజం అలాగే ఉంది. మనుషులు నలిగిపోతున్న మనుషుల్ని విరిచేస్తారు, అలసిపోయిన మనుషుల్ని మరింతగా కృంగదీస్తారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు నలిగిన రెల్లును విరవడు, ఆరిపోతున్న దీపాన్ని ఆరిపో, నీ చావేదో చావని విడిచిపెట్టే దేవుడు కాదని దాన్ని మరలా వెలిగేటట్లుగా ప్రభు చేస్తాడు. కనుక నీ జీవితాలు నీ వెళుతున్న మార్గాలు ఎన్నటికీ అలసిపోవద్దు, సొమ్మసిల్లిపోవద్దు, విరిగిపోవద్దు, కృంగిపోవద్దు. అలయక నువ్వు మేలు చేస్తూనే ఉండు. ఓ సమయం రాబోతుంది, అది తగిన కాలము. ఆ కాలమందు నువ్వు పంటను కూర్చుకోబోతున్నావు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి.